ఆ నేత ఏదో అనుకుని వైసీపీ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఏదో ఆశించి తెలుగుదేశంలో చేరారు. కానీ రాజకీయ సమీకరణలు కుదరలేదు. అనుకున్నదొకటి అయింది మరొకటి కావడంతో రెంటికి చెడ్డ రేవడి చందంగా మారింది ఆ నేత పరిస్థితి. దీంతో ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. ఇంతకీ ఎవరా నేత? ఏంటి ఆయన ఫ్యూచర్ ప్లాన్స్? మోపిదేవి వెంకటరమణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించి మరెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నేత. జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. మత్స్యకార సామాజిక వర్గం నుంచి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఎంపీపీ, ఎమ్మెల్యే, మంత్రి, ఎమ్మెల్సీ, ఎంపీ ఇలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పదవులు అనుభవించిన నేత ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం ప్రాంతవాసి మోపిదేవి వెంకటరమణ జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన హవా సాగించారు. ప్రస్తుతం నాటి ప్రభలేదు. వైసీపీని వీడి టీడీపీలో చేరినా పదవి యోగం దక్కలేదు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి వారసుడిని రంగంలోకి దించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు ఈ మాజీ ఎంపీ. మోపిదేవి వెంకటరమణ కాంగ్రెస్ లో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. 2004-2009 ఎన్నికల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన మోపిదేవి వెంకటరమణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ అరెస్టుకు ముందే జైలుకు వెళ్లారు. జగన్ తో పాటు జైలు జీవితం గడిపిన మోపిదేవి ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. 2014-2019 ఎన్నికల్లో రేపల్లెలో ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారు. అయితే 2019లో జగన్ అధికారంలోకి రావడంతో మోపిదేవి దశ తిరిగింది. ఈ నేతకు తన కేబినెట్ లో స్థానం కల్పించి ఎమ్మెల్సీగా మండలిలో అవకాశం కల్పించారు వైసీపీ అధినేత. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. శాసన మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన జగన్ మోపిదేవిని రాజ్యసభ ఎంపీగా చేశారు. మంత్రి పదవిని వదులుకొని ఎంపీగా వెళ్లేందుకు ఇష్టపడకపోయినా వైసీపీ అధినాయకత్వం ఆదేశాలతో రాజ్యసభలో అడుగు పెట్టక తప్పలేదు. అయితే రేపల్లె నియోజకవర్గ వైసీపీలో మోపిదేవి హవా కొనసాగడంతో పార్టీలో ఉంటూ వచ్చారు. 2024 ఎన్నికల్లో రాజకీయాల నుంచి తప్పుకొని కొడుకు రాజీవ్ను పోటీ చేయించాలని భావించారు. అయితే మోపిదేవి ఒకటి అనుకుంటే జగన్ మరొకటి తలవడంతో సమస్య వచ్చింది. కొడుకుకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో కొంత ఇబ్బంది పడ్డారు. తనయుడు కాకపోతే తానైనా బరిలో దిగాలనుకొని ఈ ప్రతిపాదనను పార్టీ ముందు ఉంచారు. ఎంపీకి అసెంబ్లీ టికెట్ ఇవ్వబోమని, ఉన్న పదవికి న్యాయం చేయాలని అధిష్టానం తేల్చి చెప్పడంతో కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. తన సొంత నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గ నేత ఈవూరు గణేష్ కు టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మోపిదేవి బహిరంగంగా మాత్రం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. అధినాయకత్వంపై అసంతృప్తి ఉన్నా అణుచుకుని పార్టీలోనే కొనసాగారు. ఇక ఎన్నికల ఫలితాలు జగన్ కు వ్యతిరేకంగా రావడంతో కాలం అడ్డం తిరిగిందని భావించారు. జగన్ను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమనుకున్నారు. ఫ్యాన్ పార్టీని పట్టుకొని వేలాడితే రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడుతుందన్న బెంగ పట్టుకుంది. తన పొలిటికల్ ఫ్యూచర్ కు నష్టం లేకుండా ఉండాలంటే ఏం చేయాలని పరిపరి విధాలుగా ఆలోచించారు. గత ఎన్నికలు ముగిసి 6 నెలలు కూడా గడవకముందే మోపిదేవి తన ఎంపీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అయితే తెలుగుదేశంలో మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి వస్తుందని అనుచరులు భావించారు. కానీ అదృష్టం కలిసి రాలేదు. కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన రాజీనామాలను మండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించకపోవడంతో ఈ మాజీ ఎంపీ ఆశయం నెరవేరలేదు. వచ్చే ఏడాది జూలై వరకు ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం కూడా లేదు. దీంతో మరో ఏడాది పాటు పదవి కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి. ఏ పోస్టు లేకపోవడంతో నియోజకవర్గ తెలుగుదేశంలోనూ చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికైనా మోపిదేవి మరోసారి యాక్టివ్ అవుతారా, లేక రాజకీయ వారసుడికి మార్గం సుగమం చేస్తారా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కుటుంబం మరోసారి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశముందని భావిస్తున్నారు. మోపిదేవి వెంకటరమణ రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.